ఏబు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే చూడండి ఒక్కసారి. నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎవరైనా నీ చావుని కోరుతున్నారంటే వాళ్ళు దురాత్మ పీడితులై ఉన్నారని మర్చిపోవద్దు. 8వ వచనం నుంచి చూడు, 2, 8, 9 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, చూసావా, దేవుణ్ణి మహిమపరుచుకుంటున్నాడు ఏబు. అందరినీ కోల్పోయాడు, ఒక భార్య మాత్రం బతికుంది. ఆ భార్యలోకి ప్రవేశించింది సైతాను. ఆ భార్యను ప్రేరేపిస్తుంది. ఏమన్నా తెలుసా? ఏబుని చావటానికి. ఏమయ్యా భక్తుడా, బాగా అయింది నీ భక్తి, బాగా అయింది నీ భక్తి. ఏరి పిల్లలేరి, ఏరి ఆస్తులేయి, అంతస్తులేయి, దాసదాసి జనాంగమేది ఎడిపోయింది? సరే అన్నీ పోయినా వదిలేసే, ఒళ్ళంతా కుళ్ళిపోయిన జబ్బు కూడా ఏర్పడిందిగా. అందరూ పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు. అందరూ పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు. ఇప్పుడు ఆ భార్య కూడా దురాత్మ పీడితురాలై సాతాను చేత రేపబడినదై ఏమని మాట్లాడుతుంది భర్తని? ఇంత దారుణాలు జరిగినా కూడా, దేవుడు నీకింత అన్యాయం చేసినా కూడా ఇంకా నువ్వు యథార్థత వదలకుంటావా? ఏం చేశాడు నీకు దేవుడు? దేవుడు 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 అని మాట్లాడుతున్నావు. అన్నీ పోగొట్టుకున్నావు, నష్టాల పాలయ్యావు, కష్టాల పాలయ్యావు, కన్నబిడ్డల్ని కోల్పోయావు, సమస్తం కోల్పోయావు. ఆఖరికి ఒంట్లో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి రోగగ్రస్తుడిపై శరీరాన్ని కుళ్ళబెట్టుకొని సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇంకా మళ్ళీ దేవునికి స్తోత్రం అంటున్నావా? దేవుడు లేడు, ఏమి లేడు. తిట్టు దేవుణ్ణి, చావు. తిట్టు దేవుణ్ణి, చావు. తిట్టు, చావు. దూషించు, చావు. వదిలేయి, చావు. దేవుణ్ణి వదిలేయి, వదిలేయి, వదిలేయి. ఏం చేశాడు? ఏం చేశాడు? ఇది దురాత్మ పని, ఇది దురాత్మ స్వరం. కానీ గమనించండి, మీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నీకేదన్నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పరామర్శించడానికి వచ్చి ఫస్ట్ ఎత్తే పదం ఏంటో తెలుసా? ఏం చేశాడు రా దేవుడు? అరే దేవుడి దగ్గరికి ఎందుకు పోతావరా సమస్య గురించి మాట్లాడకుండా? పాపం వాడికి తెలియదు దురాత్మ వాళ్ళకి ఎంటర్ అయిందని. ఫస్ట్ ఎత్తే డైలాగ్, ఏం చేశాడమ్మా నీ దేవుడు? ఏం సాధించావమ్మా? ఏం ఒరిగిందమ్మా? ఏడమ్మా నీ దేవుడు? ఫస్ట్ ఎత్తే డైలాగ్ దేవుడు. ఇంకెందుకమ్మా పాఠం, ఇంకెందుకయ్యా పాఠం, వదిలేయ్యా. ఏడుస్తానే, బాధపడతానే. ఏమంటారు? వదిలేయి దేవుణ్ణి, భక్తి లేదు, గిక్తి లేదు, వదిలేయి. అసలు ఆయన్ని ఎందుకు టచ్ చేస్తున్నారు? దేవుడితో ఎందుకు వాళ్ళకి? ఆ మాటకు వస్తే మరి వాళ్ళ ఇళ్లలో కూడా కొన్ని జరిగినాయి. వాళ్ళు కూడా వదిలేశారా దేవుణ్ణి? వాళ్ళు నమ్ముతున్నదాన్ని వాళ్ళు వదిలేశారా? వాళ్ళు నమ్ముతున్నదాన్ని వాళ్ళు వదలనప్పుడు నువ్వు నమ్ముతున్నదాన్ని వదిలేమని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? దురాత్మ. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నావు, సత్యవంతుడిని నమ్ముకున్నావు. నీకింత అన్యాయం జరిగింది, నీకింత దారుణం జరిగింది, ఇంకెక్కడున్నాడు దేవుడు అంటే వాళ్ళ నోరు మూయి. ఏమంటావు తెలుసా? ఏం జరిగింది దారుణం? నేను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగల సమర్థుడు. నా అనుకున్న వారిని నేను కోల్పోయిన నా వారిని కూడా మళ్ళా సజీవముగా లేపి నాకు ఇవ్వగల సమర్థుడు నా దేవుడు. దేవుడు. నేనెందుకు దేవుడిని దూషించాలి? నేనెందుకు దేవుడిని వదిలేయాలి? అసలు ఆ సైతాన్ మాట మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆ మాట ఎవరన్నా మాట్లాడితే మేము వాళ్ళని సైతాన్ లెక్కలో వేస్తాం అంటే ఇక నోరు మోస్తారు. కన్ఫర్మ్. మా దగ్గరకు వచ్చి మాతో ఎవరన్నా దేవుడిని వదిలేయి, ఏం చేశాడు అనే మాటలు మాట్లాడితే వాళ్ళని మేము మా బైబిల్ ప్రకారం సైతాను లెక్కలు వేస్తాం అనాలి. ఇంకా కదిలిచ్చరు. చూడండి ఏబు భార్య ఎంత బాగా మాట్లాడుతుందో. ఇది దయ్యం పని. ఇప్పుడు చెప్పండి, ఏబు భార్యదా ఆ మాట, లేకపోతే సాతానుదా? సాతాను ఏమని శపథం చేసి వచ్చాడు దేవుడితో? ఏబు చేత నిన్ను తిట్టిస్తా, ఏబు చేత నీ ముఖం ఎదురుని దూషించి నిన్ను వదిలిపోయేటట్టు చేస్తా. అంటే నీ వల్ల కాదు, దమ్ముంటే చేసుకోపోమన్నాడు. నీ తాత తరం కూడా కాదు, పోరా పో చేసుకోపో. నా ఏబు మొండోడు, అంత తేలిక వదిలిపెట్టే రకం కాదు, పో. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అంటే వరుసగా దారుణాలన్నీ జరిగేటట్టు చేసి చివరికి భార్యని శోధించి భార్య నుండి ఆ మాట పలికిస్తున్నాడు. అంటే అందరూ పోయి ఒకే ఒక ఆదరణ ఎవరున్నారు అంటే భార్యే ఉంది. కన్నబిడ్డలు పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, శ్రేయోభిలాషులు పోయారు, అయ్యగారు 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 అన్న దాసి జనాంగం పోయారు. అయ్యా నువ్వట్లా నువ్విట్లా నువ్విట్లా అని ఆకాశానికి ఎత్తి పొగిడి మాట్లాడినటువంటి ఇరుగు పొరుగులు ఎవడు పట్టించుకోవట్లా. ఇక ఎవరన్నా ఉన్నారు ఏబు కంటే పాపం భార్య ఒక్కతే. ఆ ఒక్క భార్య ఉందిలే అని ఆమెను బట్టి కొంచెం స్వాంతన పొందుదామంటే ఆమె వైపు నుంచి కూడా సైతాను స్వరం ఏమొస్తుంది? దేవుణ్ణి దూషించు చావు, దూషించు చావు, దూషించు చావు, దూషించు చావు. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, ఎవరు ఈ మాటలు పడుతున్నారో, ఎవరు అప్పుడప్పుడు ఈ మాటలు ఎదుర్కొంటున్నారో మీ అందరికీ చెప్తున్నాను, అది నీ సంబంధులు అంటున్న మాట కాదు. దురాత్మ వారిని వెరపించి, వారిని శోధించి వారి నుండి ఆ మాట పలికిస్తుందని మర్చిపోవద్దు. వివేకము కలిగిన వ్యక్తివై వస్తున్న స్వరం ఏదో గుర్తుపట్టాలి. మొత్తాన్ని కోల్పోయినా ఏబు వివేకాన్ని కోల్పోలేదనేది గుర్తుపెట్టుకోండి. అన్నీ కోల్పోయాడు కానీ వివేకాన్ని కోల్పోలా. అందుకే సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనకు కూడా సర్పపు తెలివితేటలే కావాలి. వివేకం కలిగినటువంటి సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనం కూడా వివేకంగానే మసలుకోవాలి. వాడు అందుకే భార్య దగ్గర నుంచి వివేకంతో వచ్చాడు. ఏబుకి డౌటు, అదే పచ్చగా పాల పొంగులాగా ఉన్న నా జీవితం ఒక్కసారిగా ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయిందంటే ఏదో కారణం ఉంది అని ఒక్క మాట కూడా దేవుని దూషించరా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవాకే స్తోత్రం కలుగునుగాక అన్నాడు తప్ప కనీసం తన నోటి మాటలతోనైనా దేవుణ్ణి తృణీకరించలేదని ఏబు గ్రంథం 2 సాక్ష్యం ఇస్తుంది. భార్య నోటి నుంచి వచ్చే ఆ మాటను వివేచించాడండి. అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవాకు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించతగుదుమా, కొద్దిపాటి శ్రమ అనుభవింప తగమా. అన్నీ ఇచ్చినప్పుడేమో అప్పణంగా పొందుకున్నాం, కనీసం పరీక్షించడానికి ఏమన్నా అనుమతించాడేమో. కొద్దిపాటి శ్రమను అనుభవించే విషయంలో దూషించాలా? ఏమ్మాయి నువ్వేనా మాట్లాడుతుంది ఈ మాటలో? నువ్వు కాదు, నాకు తెలుసు. ఈ మూర్ఖత్వాన్ని నీకు కలిగించింది సైతాన్. పో, మూర్ఖురాలా పో అన్నాడు. నీకు తెలుసా, మళ్ళా ఏబుని దేవుడు 2 ఆశీర్వదించిన తర్వాత అదే భార్యతో పిల్లల్ని కన్నాడు. ఎందుకు? వివేకవంతుడు ఏబు భార్యను ద్వేషించలా. లెక్క ప్రకారం మనమైతే ఏం చేస్తాం? మళ్ళీ మన సిరి మనకు వచ్చినాక, మన సంపద మనకు వచ్చినాక, మన ఆరోగ్యం మనకు వచ్చినాక, మనకు 2 ఆశీర్వాదం వచ్చినాక భార్యను చూసి ఏమంటాం అండి? జెంట్స్ మీరు చెప్పండి. కష్టకాలంలో సావురా సావు, సచ్చినోడా సావు, ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అన్న భార్యని నువ్వు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమంటావు? ఏమండి నేను మీతో ఉందామని వచ్చాను అందనుకో, ఏ ముఖం పెట్టుకొని వచ్చావే సైతందానా? హో, నా ముఖం కూడా నీకు చూపించడానికి ఇష్టపడట్లేదు, నీ ముఖం చూడటానికి కూడా నేను ఇష్టపడట్లా. హో, అపనమ్మకస్తురాలా. నీ నమ్మకత్వం రంగు నాకు తెలిసిందిలే. అన్నీ బాగున్నప్పుడేమో నా చుట్టూ చేరావు, భజన చేశావు. అన్నీ కోల్పోయిన నాడేమో నన్ను చావమని మాట్లాడిన దానివే నువ్వు. మరి నీ మాట ప్రకారం ఆనాడే చస్తే ఎక్కడుంటాడే నీకు భర్త? పనికి మాలిన భార్య పో అందుమేమో మనం. కానీ ఏ బల అనలా. ఎందుకో తెలుసా? ఏబుకు తెలుసు ఎవరి ప్రేరణతో ఆ మనిషి ఆ మాట అందో. అంటే బయటికి కనబడుతున్న వ్యక్తులు కాదు, వ్యక్తుల వెనక ఆవరించిన చీకటి గురించి ఎరిగినవాడు ఏబు. ఈరోజు నువ్వు శోధింపబడుతున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పై అధికారులు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నా గుర్తుపెట్టుకో, వివేకము కలిగిన వ్యక్తివై కొంచెం ఆలోచించు. అసలు రహస్యం నీకు అర్థమైపోయింది. నిన్ను నీ బిడ్డలు వేధిస్తున్నారంటే వారు కాదు, వారి వెనక దురాత్మ పీడ ఉంది. నీ భార్య నిన్ను శోధిస్తుందంటే ఆమె కాదు, ఆమె వెనక దురాత్మ పీడ ఉంది. నీ భర్త నిన్ను శోధిస్తున్నాడంటే అతడు కాదు, అతడి వెనక దురాత్మ పీడన ఉంది. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరితో?
అది వివేకం. అడు దొంగ, ఆడు బయటికి కనపడ్డావు. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలే పడతారంటారు కదా, వాస్తవంగా చచ్చిన వాళ్ళు కాదు పట్టేది. ఒరిజినల్గా దయ్యాలు ఉన్నాయి, పడద్రోయబడిన దేవదూతలు, అవి పడతాయి. అవి పట్టి ఏం పేరు చెబుతాయి తెలుసా? ఆ బజార్లో చచ్చిన వాళ్ళ పేర్లు చెబుతాయి. ఇక ఈ మనుషులంతా ఎవరిని తిడతారో తెలుసా? చనిపోయిన వ్యక్తిని తిడతారు కానీ అసలు దయ్యాన్ని పట్టించుకోరు. మోసం. నేను చెప్పేది వాస్తవం అండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాను తెలుసా? పాముల వలె వివేకులై మసలాలి అంటే అది ఎంత వివేకంగా తప్పించుకుంటుందో తెలుసుకొని మీరు కూడా అంతే వివేకంగా వ్యవహరిస్తే కానీ దాన్ని కొట్టలేరు. వివేకం గలవాడిని దెబ్బ కొట్టాలంటే మనకి వివేకం కావాలి. భూజంతువులలోకెల్లా సర్పం యుక్తి గలదన్నాడు, ఇక్కడేమో పాము వివేకం గలదన్నాడు. వివేకం గలదాన్ని దెబ్బ కొట్టాలంటే మీకు కూడా వివేకం. ఇంతవరకు అర్థమైందిగా? వివేచన, వివేకం, అసలు సంగతిని గుర్తుపట్టగలిగే గ్రాహ్యత, గ్రహింపు. ఈ మనిషి ఇంతవరకు మాట్లాడలేదు ఎలాగా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? రైట్, మొత్తానికి వెనక ఏదో కార్యం జరుగుతుంది. రైట్, ఈ మనిషిని గదిలించకూడదు, ఈ మనిషి వెనకున్న దాన్ని బంధించాలి. ఇతను ఇంతవరకు ఇట్లా ఎప్పుడు రియాక్ట్ కాలేదే, ఇలా అవుతున్నాడంటే ఇతను కాదు, ఇతని వెనక ఏదో రేపుతుంది ఇతన్ని. నా పిల్లలు ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు ప్రవర్తించలేదే, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళు కాదు, వీళ్ళు దేని చేతికి చిక్కారో దాన్ని బంధించాలి. తెలివిగల తల్లి, తెలివిగల తండ్రి, వివేకం కలిగిన భర్త, వివేకం కలిగిన భార్య ఇలా ఆలోచిస్తారు. నా పరిస్థితులు ఇలా లేవే, వీళ్ళు ఇంతకుముందు నాకు ఎంతో ప్రేమగా నడుచుకునేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇలా రివర్స్ అయిపోయారు? వీళ్ళు కాదు, వీళ్ళ వెనక నన్ను శోధించడానికి శత్రువు చేరాడు, సో వాడిని అటాక్ చేయాలి అని ఆంతర్యాన్ని పట్టుకుంటారండి, అసలు సంగతిని పట్టుకుంటారు. వివేకం. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు? అలెగ్జాండర్ చదువుకున్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో వినుంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన యవనస్తుడు, బాలుడుగా ఉన్నప్పుడు, ఒక 14 15 సంవత్సరాల వయసు కూడా ఉన్నప్పుడు, టీనేజర్ అయి ఉన్నప్పుడు ఒక కొత్త గుర్రం ఒకటి తీసుకొచ్చాడంట వాళ్ళ తండ్రి దగ్గరికి. కొత్త గుర్రం ఒకటి వచ్చింది. దాన్ని ఎక్కడానికి, దాన్ని స్వారీకి అనుకూలంగా చేయడానికి ఈ గుర్రాల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎంత పనుడైనా సరే దాని మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అది ఒప్పుకోవట్లా, 2 కాళ్ళతో లెగిసి తంతంది, కుదరట్లా అసలు. గుర్రం ఏమో గంభీరంగా ఉంటుంది, పెద్ద గుర్రం, యుద్ధ గుర్రం, యుద్ధాశ్వం అంటారు, అది గంభీరంగా ఉంటుంది, గుండె జాలటల్లా. ఎంత పనుడిని తీసుకొచ్చినా సరే ఎత్తి పడేస్తుంది, ఒప్పుకోట్లా, గందరగోళం చేస్తుంది. అలెగ్జాండర్ చూసి నాకు అవకాశం ఏంటి, నేను దాన్ని ఎక్కి నడుపుతాను అన్నాడు, నేను స్వారీ చేస్తాను అన్నాడు. ఇచ్చారు, పగ్గాలు ఇచ్చారు. చూశాడు, దానికి ఆయన కూడా ఉరుముతుంది అంటుంది. ఏమి లేదు, ఆయన ఇటున్న అశ్వాన్ని ఇటు తిప్పాడు, ఆ పగ్గాలు పట్టుకొని తూర్పు ముఖంగా ఉన్న అశ్వాన్ని పడమర ముఖంగా తిప్పాడు. ప్రశాంతంగా ఎక్కి కూర్చున్నాడు, అది కదిలించలేక. ఏమల్లా దిశ మార్చాడంతే, ఎక్కి కూర్చున్నాడు. ఇంకెడు తిప్పితే అటు పోతుంది. వాళ్ళకి అర్థం కాల, ఏంటిది, మేము ఇంతమంది ప్రయత్నం చేసి, ఇంత పనోళ్ళం ప్రయత్నం చేస్తే గుర్రం మా మాట వినలా,
అలెగ్జాండర్ వచ్చి తూర్పున ఉన్నదాన్ని పడమర వైపు తిప్పి ఈజీగా ఎక్కి కూర్చున్నాడు. ఏం చేయలేదేమిటి? ఆయన స్వారీకి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగారు, ఎట్లా ఇది ఏంది, ఏం జరిగింది, ఎందుకు ఇది మమ్మల్ని అంతసేపు ఇబ్బంది పెట్టింది? నిన్నేం అనలేదు, ఎందుకని అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఒరే బాబు, మీరు దాన్ని పడమర ముఖంగా నిలబెట్టి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. పడమర ముఖంగా దాన్ని నిలిపి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. తూర్పున సూర్యోదయం జరిగింది. ఈ ఎండపొడ దాని మీద పడి దాని నీడ దానికి ఏదో పెద్ద ఆకారం దాని ముందున్నట్టు కనపడుతుంది. స్తోత్రం. దాని నీడే దాని ముందు ఏదో పెద్ద ఆకారం కనపడుతున్నట్టుగా అది భయపడుతుంది, బెదిరిపోయింది. నేనేం చేశానంటే దాని నీడ దాన్ని కనపడకుండా తిప్పా. పడమర ముఖంగా నిలబడింది అనుకోండి, తూర్పున సూర్యోదయం జరిగిద్ది, ఆ ఎండపొడ దాని మీద పడి దాని నీడ దాని ముందు కనపడుద్ది. ఇప్పుడు దాన్ని ఇటు తిప్పు, తూర్పు ముఖంగా తిప్పు, దాని నీడ వెనక్కి పోయిద్ది, దాని కళ్ళ ముందు ఏమీ కనపడదు. అంతే, సింపుల్. అదిగో అది. దాని కాళ్ళ కింద నీడ చూపిస్తున్నాడు చూడండి, అటుపక్క సూర్యోదయం. అర్థం కాలేదా? చిన్న లాజిక్, సమస్య అయిపోయింది. అంతసేటు వాళ్ళు గందరగోళం అయిపోయారు, వాళ్ళ వల్ల కాలేదు, ఈజీగా ఎక్కి కూర్చున్నాడు. అందుకే అంత పనుడయ్యాడు, అన్ని రాజ్యాలను కొట్టగలిగాడు. వివేకం అంటే అసలు ప్రాబ్లం ఏంటి, సమస్య ఎక్కడ వస్తుంది ఏమండి? కుటుంబానికి సంబంధించైనా, మన ఆత్మీయ జీవితానికి సంబంధించైనా, సమాజంలో జీవితానికి సంబంధించైనా, మన పిల్లలైనా, ఇంటి వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, సేవ చేసే సేవకుడి సేవలో అయినా వైఫల్యాలు జరుగుతున్నాయి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి అంటే అసలు కీలకం ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. కారణం ఎక్కడ? దాన్ని నిశితంగా పరిశీలించుటయే వివేచన, వివేకం. అన్న మనకి ఎలా వచ్చింది వివేకం అని అడగండి. ఆ వివేచన మనకి ఎలా వచ్చింది? అది అవసరమే. పామురం వల్ల నిష్కాపట్యం అవసరమే, పాము లాంటి వివేకం అవసరమే. ఆ వివేకం మనకి ఎలా వచ్చింది అంటే ఆ వివేకం కూడా దేవుడే ఇవ్వాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చూడగలిగితే ఇలా రాస్తుంది చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు అద్దుగో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఏమండి, ఒక చిన్న మాట. సహజ సిద్ధంగా మనుషులుగా మనకు కొంత వివేకం ఉంటుంది. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సహజంగా మనుషులుగా మనకి కొంచెం సహజంగానే కాస్త తెలివితేటలు ఉంటాయి, కాస్త వివేకం ఉంటుంది. మానవ వివేకానికి మించిన వివేకం దేవుని ఆత్మ ద్వారా కలిగిద్దట. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఒకడు ఆ వివేచన లేదా వివేకము అనేటువంటి కృప పొందాడు అనుకో, అందరిని మించినటువంటి వివేకం ఉంటుందట. సహజంగా ప్రకృతి సిద్ధంగా సామాన్యంగా అందరికీ వచ్చినట్టు నీకు వచ్చిన తెలివితేటలు వివేకం కాదు. దేవుని పరిశుద్ధాత్మ నీకు కృపనిస్తే మానవులకు మించిన వివేకం నీకు దొరికిందట. సునిశిత బుద్ధి, సూక్ష్మ గ్రాహ్యత నీలో నీకు వచ్చేటట్టు దేవుడు చేయగలడు. సింపుల్. సొలొమోనే పెద్ద ఏజ్ ఉన్నోడు కాదు, చిన్నోడు, చిన్న వయసులో సింహాసనం ఎక్కాడు. దావీదంటే మహాపరాక్రమశాలి, అనుభవశాలి, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినోడు, వివేకం కలిగినోడు దావీదు. ఆయన వృద్ధాప్యం వచ్చింది, చిన్నవాడు కొడుకు సొలొమోన్ ఎక్కాడు సింహాసనం.
ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది ఒకరోజు. ఒక బిడ్డను తీసుకొని ఇద్దరు తల్లులు వచ్చారు. ఒక ఆమె అంటది బిడ్డ నాది అని, ఇంకొక ఆమె అంటది బిడ్డ నాది అని. ఇద్దరు ఆనవాళ్ళు చెబుతున్నారు, ఇద్దరు నిజమే అన్నట్టు, ఇద్దరు జన్యుని అన్నట్టున్నారు. ఇద్దరు చెప్పేది నిజమే అన్నట్టుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యచకితులై చూశారు. బుక్ అయ్యాడు సొలొమోను. అసలు ఇప్పుడు వీళ్ళల్లో ఈ బిడ్డ అసలు తల్లి ఎవరో ఎలా పసిగడతాడు, ఎలా న్యాయ తీర్పు చెప్తాడు, మనాడు రంగు ఇప్పుడు బయటపడిద్ది అని ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. సొలొమోన్కి వెళ్ళి చూసి, సొలొమోను ఆల్రెడీ దేవుని దగ్గర కృప పొందాడు. ఈ పాయింట్ దగ్గరే అడిగాడు దేవుణ్ణి, విస్తారంగా ఉన్న ఈ ప్రజలకు న్యాయం తీర్చేటువంటి రాజుగా నన్ను నిలబెట్టావు గనుక వీరికి సరైన తీర్పు తీర్చడానికి, న్యాయం జరిగించడానికి కావలసినటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించమని వరము కోరాడు. దీర్ఘాయుష్నైనను ధనమునైనను నీ శత్రువు ప్రాణమునైనను నీవు అడగక ప్రజలకు మేలు కలిగించే యుక్తమైన దాన్ని నువ్వు అడిగినందున వీటితో పాటు జ్ఞానమును నీకు ఇచ్చాను, దాంతోపాటు ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తున్నాను, పొందుకోమన్నాడు దేవుడు. దేవుడి కృప. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడండి, జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తాడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను. దేవుడు ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని దగ్గర ఉంది అదనపు శక్తి. ఇప్పుడు ఒకవేళ బైబిల్లో ఈ మ్యాటర్ మీకు రాయబడి ఉండకపోతే మీరు ఏం చెప్పగలుగుతారు? దానికి ఆన్సరు నీ వల్ల ఇద్దా? ఒక ఆమెమో నా బిడ్డ అంటుంది, ఇంకొక ఆమెమో నా బిడ్డ అంటుంది. ఒకటే బిడ్డ, ఇద్దరు తల్లులు. ఎవరి బిడ్డో తేల్చాలి. ఇప్పుడు ఎవరు తల్లో, ఆ బిడ్డకి ఎవరు తల్లో తేల్చాలి. సామాన్యుడికి అర్థం కాదు అది. సొలొమోను దేవుని కృప పొందినటువంటి వాడు. సింపుల్ తేల్చేశాడు ఈజీగా. చూశాడు, ఆమె వాదన వింటున్నాడు, ఏం వాదన వింటున్నాడు. ఇద్దరు నా బిడ్డ అంటే నా బిడ్డ అని గట్టిగా మాట్లాడుతున్నారు. కడుపులో మండిపోయింది. ఇక రైట్ అన్నాడు. చిత్తం మహారాజా అని సైనికుడు వచ్చాడు. వెళ్ళి ఆ బిడ్డను తీసుకో అన్నాడు. ఆ బిడ్డను తీసుకో. కత్తి దూసి ఆ బిడ్డను 2 ముక్కలుగా నరికి చెరుసగం ఇమ్మన్నాడు. ఈ సైనికుడు ఆ బిడ్డ దగ్గరికి చేరేసరికే బిడ్డ కన్న తల్లి బిడ్డను గట్టిగా హత్తుకొని, అయ్యా 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 నా బిడ్డను ఏం చేయొద్దు, ఆమెకే ఇచ్చేయండి అంది. ఆమెకే ఇచ్చేయండి, వాడు ఎక్కడుంటేనే బతికుంటే చాలు. కన్న తల్లి పేగులు తరుగకపోయినదై వేదన పడి, అయ్యో మహారాజా నా బిడ్డను ఆమెకే ఇచ్చివేయుడి, నా బిడ్డను ఏమీ చేయొద్దు అని కన్న తల్లి అంటే తల్లి కాని తల్లి మౌనంగా చూస్తుంది. ఏం లేదండి, సత్రంలో ఇద్దరు బిడ్డల్ని కన్నారు పక్క పక్కనే. ఒక ఆమె బిడ్డ, ఆమె నిద్రలో పొర్లింది బిడ్డ మీద, ఆ బిడ్డ చచ్చింది. ఆ చచ్చిన బిడ్డని ఈమె ప్రక్కలో వండుకోబెట్టి ఈ బతికున్న బిడ్డను తీసుకెళ్ళి తన ప్రక్కలో వండుకోబెట్టుకుంది. అది ప్రాబ్లం. అర్థమైందా? కన్న తల్లికి తెలుసుగా తన బిడ్డ ఎవరో. లెగి చూస్తే చచ్చిన బిడ్డ తన ప్రక్కలో ఉంది. ఈ బిడ్డ నాది కాదు, ఆమెది, నా బిడ్డ అక్కడ ఉంది. అది గొడవ. నీ చచ్చిన బిడ్డను తెచ్చి నా ప్రక్కలో పండుకోబెట్టి నా ప్రక్కన ఉన్న నా పసిబిడ్డను తీసుకెళ్ళి నీ బిడ్డగా నువ్వు చేసుకున్నావు, ఇది న్యాయం కాదు, నా బిడ్డను నాకు ఇవ్వని గొడవ. ఇది రాజు దగ్గరికి పోయింది. రాజు ఏం చేశాడు? అసలు తల్లిని పసిగట్టాలంటే దానికి ఏమో గంటల వ్యవధి తీసుకోవాలా, ఒక 2 రోజులు వాయిదా వేయలే. తక్షణమే సైనికుడిని పిలిచి, ఏయ్ పోయి ఆ బిడ్డను తీసుకొని 2 ఖండాలు చేసి చెరో ఖండం ఇచ్చేయమన్నాడు. ఈ సైనికుడు అక్కడ దాకా పోయేసరికి కన్న తల్లి పెద్దగా కేక పెట్టింది, అయ్యా నా బిడ్డను ఏం చేయొద్దు. కానీ తల్లి కాని తల్లి, తన బిడ్డ తెచ్చిందే ఆ తల్లి మౌనంగా ఉంది. ఎందుకు? నా బిడ్డ తెచ్చింది, దాని బిడ్డ కూడా చావాలి. ప్రియులారా,
అప్పుడు సొలొమోను అన్నాడు, ఆ సైనికుడు, దాగు, పక్కకు పో, నా బిడ్డను బ్రతకనిమ్ము అన్నదే ఆమెయే వాని తల్లి, వానికి ఇచ్చేయమన్నాడు. ఈ దుర్మార్గులను తీసుకెళ్ళి కారాగారంలో పడేయండి అన్నాడు. ఎలా చెప్పగలరంటే, కన్న తల్లి ప్రేమకు మించిన తీర్పు, న్యాయం ఇంకొకటి లేదురా, అక్కడే బయటపడింది. అవతల దాని బిడ్డ కాదు కాబట్టి చచ్చినా పర్వాలేదు అని మౌనంగా ఉంది. కన్న తల్లి కాబట్టి ఎక్కడుంటేనే నా బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలని అందరి తల్లి. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదో. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? అంత సులభంగా, అంత ఈజీగా, అంత పెద్ద సమస్యని తృణప్రాయంగా డీల్ చేయగలిగాడంటే అది సామాన్యమైనదా? 318 మందిని వెంటేసుకొని పోయి 4 రాజుల్ని తన్ని, లోతుని, అతను కలిగిన సమస్తాన్ని తీసుకొచ్చి సొదొమలో పడేశాడంటే ఏం జ్ఞానం అది? దేవుడిచ్చిన జ్ఞానం.